12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం మరియు 18 శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబాదేవి శక్తిపీఠం కొలువై ఉన్న శ్రీశైలాన్ని ఎలా చేరుకోవాలి? స్టే ఎక్కడ తీసుకోవాలి? టెంపుల్ టైమింగ్స్ ఏంటి? స్పర్శ దర్శనం ఏ టైంలో జరుగుతుంది? శ్రీశైలంతో పాటు ఇంకా ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. శ్రీశైలం ఎలా చేరుకోవాలి? మన తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలంకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శ్రీశైలంకు రైల్వే స్టేషన్ లేదు. నియర్ బై రైల్వే స్టేషన్ మార్కాపూర్ రైల్వే స్టేషన్, స్టేషన్ కోడ్ ఎంఆర్కే. అక్కడి నుంచి శ్రీశైలం 90 కిలోమీటర్స్. మార్కాపూర్ స్టేషన్ నుంచి మార్కాపూర్ బస్ స్టాప్ 5 కిలోమీటర్స్. అక్కడి నుంచి బస్సెస్ ఆర్ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. మేము టోటల్ 7 మెంబర్స్ హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 4కి అయితే స్టార్ట్ అయ్యాము. క్యాబ్ రెంట్ అండ్ ఫ్యూయల్తో కలిపి 12,000 అయింది. పర్ ఈచ్ పర్సన్ 1,800తో అయ్యింది. మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉంది. సో రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు వెహికల్స్ని అయితే అలౌ చేయరు. చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. కాబట్టి మీరు ఈ టూర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ టైమింగ్స్ని తప్పక గమనించండి. స్టే ఎక్కడ తీసుకోవాలి? శ్రీశైలంలో ప్రైవేట్ హోటల్స్ ఉండవు. సత్రాలు మరియు ఏపీ టూరిజం హరిత హోటల్స్ ఉంటాయి. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సత్రాలు ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ సత్రాలు ఉంటాయి. రూమ్స్ అవైలబుల్ బట్టి రూమ్స్ ఇస్తారు. గంగా సదన్లో మాత్రం ఆన్లైన్ బుకింగ్ ఉంటాయి. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ బట్టి ఉన్నాయో లేవో కూడా వాళ్ళే చెప్తారు. ఇక్కడ డార్మెటరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పర్ పర్సన్ 200 to 400 ఛార్జ్ చేస్తారు. లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తీసుకునే ముందు చెక్ చేసి తీసుకోండి. టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అవైలబుల్గా ఉంటాయి. స్పర్శ దర్శనం మాత్రం స్పెసిఫిక్ స్లాట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అఫీషియల్ పేజ్లోంచి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రష్ ఎక్కువ ఉన్న డేస్లో స్పర్శ దర్శనం అవైలబుల్గా ఉండదు. సో మీరు వచ్చే ముందు చెక్ చేసుకొని టికెట్స్ బుక్ చేయండి. స్పర్శ దర్శనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లో మాత్రమే రావాలి. మేము ఆఫ్టర్నూన్ 12 o'clock దర్శనానికి వెళ్ళాము. రష్ తక్కువ ఉండడంతో మాకు 30 minutesలో దర్శనం అయిపోయింది. టెంపుల్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో అన్నదానం ఉంటుంది. మేము అక్కడే భోజనం చేసేసాం. శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్: పాలధార పంచదార, సాక్షి గణపతి ఆలయం, హటకేశ్వరం, అక్క మహాదేవి గుహలు, శిఖర దర్శనం. ఈ ప్లేసెస్ అన్నీ చూడడానికి ఇక్కడ ఆటోస్ అండ్ జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆల్ ప్లేసెస్ కవర్ చేయడానికి పర్ పర్సన్ 500 to 600 ఛార్జ్ చేస్తారు. పాలధార పంచదార ఇక్కడ నుంచి మనం 147 మెట్లు దిగి వెళితే పాలధార పంచదారని చేరుకుంటాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నది పంచదార, రైట్ సైడ్ నుంచి వస్తుంది పాలధార. సాంస్క్రిట్లో పాలం అంటే నుదురు నుంచి వచ్చింది అని అర్థం. ఇక్కడ దారులు కొండ మీద నుంచి కాకుండా కొండ లోపల నుంచి వస్తాయి. ఈ దారులు ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. ఇది ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ శారదాదేవి మరియు ఆదిశంకరాచార్యులు దర్శనమిస్తారు. సాక్షి గణపతి ఆలయం ఇక్కడ గణపతి ఆసీన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మనం శ్రీశైలం వచ్చినట్టు కైలాసంలో శివపార్వతులకు సాక్ష్యంగా చెప్తారు అని నమ్ముతారు ఇక్కడ భక్తులు. మనం శ్రీశైలం వస్తే తప్పక దర్శించుకోవాల్సిన ఆలయంలో సాక్షి గణపతి ఆలయం ఒకటి. ఇక్కడ మన గోత్రనామాలతో చెప్పి పూజ చేయించుకోవచ్చు. శ్రీశైల శిఖరం శ్రీశైల శిఖరం పైకి వచ్చిన తర్వాత నంది కొమ్మల నుంచి శ్రీశైల శిఖరాన్ని చూస్తే మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు. కిందనున్న ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. పాతాళగంగను చేరుకోవడానికి మెట్ల మార్గం మరియు రోప్వే 2 ఉన్నాయి. రోప్వే టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 80 రూపీస్, చిల్డ్రన్కి 60 రూపీస్. పాతాళగంగకు వెళ్దాం, వచ్చేయండి. అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే ముందు రోజు మార్నింగే టికెట్స్ తీసుకోవాలి. ఆన్లైన్ ఆప్షన్ ఉండదు, ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలి. మేము ఈరోజు అక్క మహాదేవి గుహలకు వెళ్ళడం కుదరదు కాబట్టి బోట్ రైడ్కి అయితే వచ్చేసాము. పర్ హెడ్ 100 రూపీస్. రోప్వేలో రిటర్న్ వెళ్దాం, వచ్చేయండి.
మహాదేవి గుహలకు స్టార్ట్ అయ్యే ముందు మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 650, బోటింగ్కి 500, గుహలకు 150 ప్లస్ 80 రూపీస్ రోప్వే. మన బోట్ వచ్చేసింది, వెళ్దాం రండి. పాతాళగంగ నుంచి అక్కమహాదేవి గుహలకు చేరుకోవడానికి 1.5 hours to 2 hours పడుతుంది. ఎర్లీ మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారు. పర్ డే 200 మెంబర్స్ని మాత్రమే తీసుకుని వెళ్తారు. మనం ఇప్పుడు 90 feet హైట్లో ఉన్నాము. అక్కమహాదేవి చరిత్ర చూస్తే అక్కమహాదేవి పార్వతీదేవి అంశ అని చెప్తారు. అక్కమహాదేవి 12 years తపస్సు చేసి మల్లికార్జున స్వామిని మరియు భ్రమరాంబాదేవిని ప్రత్యక్షం చేసుకొని ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం దానిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఆఫ్టర్ 1.5 hour బోట్ జర్నీ తర్వాత మనమైతే రీచ్ అయ్యాం. ఇక్కడి నుంచి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. తిరుపతిలో నేచురల్ శిలాతోరణం కన్నా ఇది 200 feet పెద్దది అంట. ఈమెనే అక్కమహాదేవి. రండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఇక్కడికి రాకపోవడం బెస్ట్ అని నా సజెషన్. లోపలికి వెళ్లే కొద్దీ వే చాలా చిన్నగా ఉంటుంది. ఒకరు వెళ్ళి మరొకరు రావడానికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్వయంభూ శివలింగానికి 365 days న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుందంట. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం మన బోట్లో. ఇష్టకామేశ్వరి ఆలయం. ఇది నల్లమల్ల అడవులలో ఉన్న ఆలయం. దీన్ని చేరుకోవాలంటే జంగల్ సఫారీ బుక్ చేసుకోవాలి. టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైస్ 1000 rupees per person. 120 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. మేము వెళ్ళిన మంత్లో పుల్లు తిరిగే టైం అని చెప్పి సఫారీ ఆఫ్ చేసేసారు. మాకు దర్శించుకోవడానికి కుదరలేదు. ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇది మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఆర్ ఎల్స్ రిటర్న్ వచ్చేటప్పుడు మనకైతే కనిపిస్తుంది దారిలో. పర్ హెడ్ 40 rupees ఛార్జ్ చేస్తారు. ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మనం ఇప్పుడు సీ లెవెల్కి 1500 feet హైట్లో ఉన్నాము. మీకు ఇంకా టైం ఉన్నట్టయితే శివాజీ ప్యాలెస్, మల్లమ్మ కన్నీరు ఆలయం, పంచముఖలింగం, రుద్రాక్ష మండపం, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం తప్పక దర్శించండి. వీటిని విజిట్ చేయడానికి కూడా పర్ హెడ్ 400 to 500 ఛార్జ్ చేస్తారు. ఆటోస్ ఆర్ జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. శ్రీశైలం రావాలనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.